వ్యవసాయ అనుబంధ రంగంగా వృద్ధి చెందుతోంది పాడి పరిశ్రమ. పాడి పశువుల పోషణలో 60 నుంచి 70% వరకు ఖర్చు మేపుకే అవుతుంది. పరిశ్రమ లాభదాయకంగా సాగాలంటే మేత ఖర్చులు తగ్గించుకోవాలి. పచ్చి మేతలను సొంతంగా సాగు చేసుకోవడం అన్నిందాలా లాభదాయకం. సీజన్లో గ్రాసం విరివిగా లభ్యమవుతుంది. కానీ ఎండాకాలం వచ్చేసరికి తీవ్ర కొరత ఏర్పడుతుంది. అలా కాకుండా పచ్చగడ్డిని సంవత్సరం అంతా లాభసాటిగా వినియోగించుకోవాలంటే సైలేజీ తయారీ చేయటం మేలు. సైలేజీ అంటే పచ్చగడ్డిని నిల్వ చేసుకోవడం. దీన్ని పాతరగడ్డి లేదా మాగుడు గడ్డి అని అంటారు. పచ్చిమేతలు పుష్కలంగా ఉన్నప్పుడు సైలేజీ తయారు చేసుకొని కరువు సమయాల్లో వాడుకోవడం ద్వారా అప్పటి మేత అవసరాలను తీర్చవచ్చు. సైలేజీ తయారీలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సైలేజీ నాణ్యత బాగుండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అదే జాగ్రత్త లోపిస్తే బూజు పట్టి పనికి రాకుండా పోతుంది. పశుగ్రాసాన్ని సైలేజీగా మార్చడంలోని మెలకువలు, ప్రయోజనాలను మనకందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు. రానున్న వేసవి కాలంలో ఈ పచ్చి మేత సమస్య రాకుండా ఉండటానికి ఈ కాలంలో విరివిగా దొరికిన పచ్చి మేతని పాత్ర వేయించుకొని మాగుడు గడ్డి లేదా సైలేజుగా మార్చుకొని నిల్వ చేసుకున్నట్లయితే పాడి పరిశ్రమని లాభసాటిగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మాగుడు గడ్డి లేదా పాతర గడ్డి తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఎన్ని పాడి పశువులు తమ దగ్గర ఉన్నాయనేది లెక్కించుకొని ఆ లెక్క ప్రకారం ఎంత మొత్తంలో ఈ గడ్డి కావాలనేది ముందుగా చూసుకోవాలి. సాధారణంగా ఈ వేసవి కాలం అనేది 120 రోజులు. 10 ఆవులు ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క పశువుకి 20 కేజీల ఈ సైలేజీ లేదా మాగుడు గడ్డి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 120 రోజులకి 10 ఆవులు ఉన్నట్లయితే 24,000 కేజీల ఈ మాగుడు గడ్డి అవసరం ఉంటుంది. తర్వాత 200 GSM పాలిథిన్ షీట్ అనేది కావాలి. ఇది ప్రతి అడుగు గుంతకు 1.5 చదరపు అడుగుల షీట్ అవసరం అవుతుంది. పాల కంకి దశలో ఉన్న పశుగ్రాసం ముఖ్యంగా మొక్కజొన్న అనేది మాగుడు గడ్డి తయారు చేయడానికి అనుకూలమైంది. కాబట్టి ఈ పాల కంకి దశలో ఉన్న మొక్కజొన్న కావాలి. తర్వాత ప్రతి టన్నుకి 5 కిలోల రాళ్ళ ఉప్పు, 10 లీటర్ల నీటిలో కలపడానికి కావలసిన 1 కిలో బెల్లం అనేది కావాలి. పాల కంకి దశలో ఉన్న పంటని పొద్దున్నే కోసి మధ్యాహ్నం వరకు నీడలోనే ఆరబెట్టాలి. ఎందుకంటే ఎక్కువ శాతం తేమ ఉన్నట్లయితే మంచి సైలేజ్ తయారయ్యే అవకాశం ఉండదు. తర్వాత చాపు కట్టర్తో చిన్న చిన్న మొక్కలుగా సాధారణంగా 5 సెంటీమీటర్ల సైజులో మొక్కలు కట్ చేసుకొని సిద్ధంగా ఉంచాలి. ఎన్ని కేజీల సైలేజ్ మనకు అవసరం అనేది లెక్కించుకున్న దాన్ని బట్టి ఈ గుంత సైజ్ అనేది మనం నిర్ణయించుకోవాలి. 1 ఎకరా స్థలంలో మనం ఈ మొక్కజొన్న పెంచుకున్నట్లయితే 20 మెట్రిక్ టన్నుల గడ్డి అనేది లభ్యమవుతుంది. కాబట్టి 10 పశువులకు 120 రోజులకి ఈ సైలేజ్ కావడం కోసం 2 ఎకరాల్లో మొక్కజొన్న అనేది పెంచుకోవాలి. 15 కేజీల పచ్చి మేతను సైలేజ్గా మార్చడానికి 1 ఘనపు చదరపు అడుగుల స్థలం కావాలి. ఒకే గోతిలో ఈ సైలేజ్ తయారు చేసుకున్నట్లయితే ఒకసారి వాడకం మొదలుపెట్టిన తర్వాత ఆ సైలేజ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల రోజులకి 1 గుంత చొప్పున 4 గుంతల్ని తవ్వుకోవాలి. 20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతుతో ఒక్కొక్క గోతి తీసుకోవాలి. 9,000 కేజీల పచ్చి మేతని ఒక్కొక్క గుంతలో మనం సైలేజ్ మార్చడానికి వేయాల్సి ఉంటుంది. ప్రతి 3 లేదా 4 అడుగులు వేసిన తర్వాత గాలి చొరబడకుండా ఉండటానికి బాగా తొక్కించి ఆ తర్వాత మళ్ళీ వాటిపైన ఒక్కో టన్నుకు 5 కిలోల రాళ్ళ ఉప్పు, 1 కిలో బెల్లాన్ని 10 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒక్కొక్క పొర మాదిరిగా ఆ పై వరకు కూడా ఈ గడ్డిని పరుచుకుంటూ రావాలి. పైన టార్పలిన్ షీటు పరిచి బాగా బరువు అనేది దాని మీద పెట్టాలి. ఇటు పరిస్థితిలో కూడా గాలి చొరబడకుండా. 2-3 రోజుల తర్వాత లోపల తేమ అనేది తగ్గడం మూలంగా కొంత లూజ్ అనేది ఈ గుంతలో ఏర్పడుతుంది. సో మళ్ళీ దాని మీద గట్టిగా తొక్కినట్లయితే ఆ గాలి అంతా పోయి గాలి లేకుండా లోపల ఉంటుంది. కాబట్టి నెల నుంచి 45 రోజుల వ్యవధిలో పచ్చి మేత అనేది సైలేజ్గా లేదా పాతరగడ్డిగా మారి పశువులకి వేసవిలో పశుగ్రాస కొరత లేకుండా చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ సైలేజ్ గడ్డిలో ఉన్న మంచి వాసన లేదా తీపి వాసన మూలంగా పశువులు ఇష్టంగా తింటాయి. మాంసకృతుల శాతం పెరుగుతుంది. పశువులు జీర్ణమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అధికంగా పండించిన మొక్కజొన్న వంటి పంటని సైలేజ్గా మార్చుకున్నట్లయితే
దానా ఖర్చు తగ్గి పాలకు గిట్టుబాటు ధర పెరిగి రైతుకి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది.